అందరు ఎట్లున్నారులా నేనైతే మంచిగా ఉన్నా మరి ఏదైతే మీకోసం లచ్చక ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్లదే పట్టుకొచ్చిన మరి ఆలస్యం ఎందుకు షురు చేసిద్దాం లచ్చక ముచ్చట్లు కొందరికి పెద్ద పెద్ద కొలువు కొట్టాలని లక్ష్యం ఉంటుంది ఇంకొందరికి వ్యాపారంలా మంచిగా రానుచ్చడే లక్ష్యంగా పెట్టుకుంటారు అయితే ఒక అన్న మాత్రం ఆయన కోసం ఆలోచన చేయలే మనల్ని సల్లగా చూస్తున్నా ప్రకృతి మంచిగా ఉంటేనే కదా మనం మంచిగా ఉంటాం అనుకున్నాడు మరి అన్న లక్ష్యం ఏందో మీరే చూడాలి మరి మాసిపోయిన బట్టలు రబ్బర్ చెప్పులు వేసుకొని అడవిలో తిరుక్కుంటా ప్లాస్టిక్ సీసాలు చెత్త ఏరుకుంటున్న గీనే పేరు కొమెర అంకారావు ప్రకృతి మీద ప్రేమతోని పేరు జాజీ అని సుతం మార్చుకున్నాడు మరి ఈయన ఏడుంటాడనంటే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా కారంపొడిలో ఉంటాడు అడవులంటే ప్రాణం అనుకోరాదు ఈయనకు ఆగో అట్లా నల్లమ్మల అడవులనే ఇంకో ఇంటి లెక్క అనుకున్నాడు అమెజాన్ అడవులను ప్రపంచానికి గుండెకాయ అని ఎట్లయితే పిలుస్తామో ఆగో అట్లా నల్లమ్మల సుతం మన తెలుగు రాష్ట్రాలకు అసొంటిదే అంటాడు తరగతిదాకా చదివి అటెంక చదివిడిచిపెట్టి ప్రకృతిని కాపాడే లక్ష్యంగా ముందుకు పోతాడు భూమి మీద ఉండే అన్ని జీవులు పచ్చని ప్రకృతి మీదనే ఆధారపడి బతుకుతానే అని అగో గసంటి అడవికి కష్టపెడితే మనుషులకే మస్తు ప్రమాదం అని చెప్పుకుంటూ అందరికీ ఎరికేటట్టు కార్యక్రమాలతో చేస్తాడు కనీసం 33% ఉండే అడవులు మన తెలుగు రాష్ట్రాలలో 19% మాత్రమే ఉండడు చాలా బాధాకరం అంటాడు అన్న అడవి సంరక్షణ గురించి ఈ ప్రకృతి నాకు అడవి తల్లిని రక్షించమనే బాధ్యత నాకు అప్పగించిందని చెప్పి నా చిన్నతనంలోనే నా మనసులో ఒక చిన్న ఆలోచన మొదలైంది దాని నుంచి నేను ఏ వృత్తి వ్యాపారం లేకుండా కేవలం అడవులు వృద్ధి చేయడం కోసమే ఈ యొక్క మంచి వేసవిలో మండుతున్న అడవుల్ని మంటలు అదుపు చేయటం తొలకరి జల్లప్పుడు విత్తన బంతులు చల్లటం వర్షాకాలంలో మొక్కలు వేయటం అలాగే అడవుల్లో అరుదైన మొక్కలు గుర్తించి సంరక్షణ చేయటం అలాగే వారానికి ఒకసారి పాఠశాలలకు వెళ్ళి ఆ చుట్టుపక్కల రైతులకు వెళ్ళి అడవుల గురించి చెప్పడం ఈ రకంగా చేస్తున్నాను అలాగే ఇప్పటిదాకా చేశాను అలాగే చేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఎలాంటి నాకు ఇబ్బందులు వచ్చినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా నేనైతే ఈ అడవుల సంరక్షణ కోసమే పని చేస్తాను నాతో పాటుగా కొందరు పనిచేసే విధంగా కూడా నేను తయారు చేస్తున్నానని బలంగా నమ్ముతున్నాను అడవులను సాఫ్ చేయడానికి దినం పొద్దుగాల అడవి బాట పడతాడట అడవికి దూరంగా ఒక పెద్ద కందకం దవ్విండు చెత్తను అన్ననే ఊడుస్తాడు మనుషులు చేస్తున్న తప్పులతోని అడవిలో ఉండే చిలికలు తాబేళ్లకు దెబ్బలు తాగి కదలకుండా ఉండిపోయిన వాటిని జనాలకు చూపెట్టి మార్పు వచ్చేటట్టు చేస్తాడు జనాలల్లా నా చిన్నతనం నుంచి అంటే నాకు 11 సంవత్సరాలు నాకు ఊహ తెలుసు కాంచి ఎందువల్లంటే మా నాన్న చిన్నప్పుడే ఈ అడవుల గొప్పతనం గురించి చెప్పాడు కాకమ్మకు కట్లగూడు పిసుకమ్మకు పరకలగూడు ఈ యొక్క అడవుల్లో గొప్పతనం చెప్పడం వల్ల నాకు అడవి పైన ఒక మమకారం ప్రేమ కలిగింది దానిలో భాగంగా నేను ఏం చేస్తుంటానంటే ప్రతి తొలకరి జల్లుకు కూడా విత్తన బంతులు అంటారు సీడ్ బాల్స్ అంటే మట్టి అలాగే ఒక ఎరువు ఈ రెండు కలిపేసి నీళ్ళు పోసి మనం కలిపేస్తూ ఉంటాం అందులో మనం తిని పడేసిన విత్తనం ఏదైనా కానీ మన మామిడి కానివ్వండి లేదా నేరేడు కానివ్వండి లేదంటే చింత కానివ్వండి ఇట్లా ప్రతిదీ ఆ విత్తనాన్ని మట్టిలో పెట్టి చుట్టేసి విత్తన బంతి అంటారు సీడ్ బాల్ తయారు చేసి ఇవి తొలకరి జల్లు సమయంలో అంటే జూన్ 10 దాటిన తర్వాత ఎత్తైన కొండలు గుట్టలు చెరువులు కుంటలు అలాగే అడవి మైదాన ప్రాంతాల్లో ఎక్కడైతే అడవులు పలచగా ఉన్నాయో వాటన్నిటిని కూడా చిట్టడవులు చేయడం కోసం ఈ సీడ్ బాల్స్ నేను చల్లుతూ ఉంటాను ప్రతి సంవత్సరం కొన్ని చల్లుతూ ఉంటా అయితే రికార్డు స్థాయిలో మన 2023 సంవత్సరంలో ఏం జరిగిందంటే 1 కోటి విత్తన బంతులు చల్లటం జరిగింది 4 నెలల్లోనే అలాగే 24 సంవత్సరంలో కూడా మరో 1 కోటి విత్తన బంతులు చల్లటం కోసం నేనైతే సిద్ధమవుతున్నాను అడవిలో మొక్కలు పెంచడం కోసం అని చెప్పి 1 కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని చేస్తాడు జాజీ గాడుండే అటవీ శాఖ ఆఫీసర్లతో కలిసి 2023లో దీన్ని విజయవంతంగా పూర్తి చేసిండట అట్లనే ఈ సంవత్సరం 1 కోటి విత్తన బంతుల కార్యక్రమం చేస్తాడు జూన్ నెల నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ దాకా ఇట్లా 4 నెలలలో 1 కోటి విత్తనాలు చల్లి 1 కోటి మొక్కలను అడవి తల్లికి ఇచ్చుడే లక్ష్యంగా పనిచేస్తాడు
సంరక్షణే కాకుండా అడవుల వృద్ధియే కాకుండా నాకున్న ఒక ఎకరం పొలంలో ప్రతి ఏట కూడా సజ్జ జొన్న పంట 2 కలిపి వేస్తుంటాను. అంటే చిన్న పిచ్చుకలకి మన జొన్నలు తినలేవు, చిన్న పిచ్చుకలకి సజ్జలు అయితే బాగా ఇష్టంగా తింటాయి, చిన్నగా ఉంటాయి కాబట్టి. అలాగే పెద్ద పక్షుల కోసం జొన్న పంట వేస్తున్నాను, 2 కలిపి వేస్తుంటాను. ఒక్కోసారి ఆ పంట ఈ పంట మార్పిడి కూడా చేస్తుంటాను. దీనివల్ల ఏమవుతుందంటే ఆ పక్షులకు ఎక్కువ ఆహారం దొరుకుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇలాంటి చింత మొదలైన విత్తనమంతులు సూటే విత్తనాలన్నీ కూడా సేకరించి వాటిని విత్తనమంతులుగా చేసి ఎప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అవుతుందో జూన్ నెలలో మనం అక్కడి నుంచి ఒక 4 నెలలు విస్తృతంగా ఈ సీడ్ బాల్స్ విత్తనమంతుల్ని డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ లో బ్రాడ్కాస్ట్ చేయడం ద్వారా మనం ఇంకా అడవుల్ని ఇంక్రీజ్ చేయడానికి ఫారెస్ట్ కవర్ ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక జాజి అనే అన్న ఇప్పటిదాకా ప్రాచీన మూలికల వైద్యం, ప్రకృతి వైద్యం అట్లనే ప్రకృతి తిండి అని చెప్పి ఇట్లా 4 పుస్తకాలు సుద్ధా రాసిండట్నులో. ఇక పుస్తకాలను విద్యార్థులకు పైసా సుద్ధా తీసుకోకుండా ఉచితంగానే ఇస్తాడట. ప్రకృతి కోసం గిన తపనను అట్లనే కష్టాన్ని గుర్తించిన ద వీక్ ఆఫ్ మ్యాగజైన్ అనే సంస్థ ఈ అన్న మీద వ్యాసం సుద్ధా వేసిందట. గా నడుమ రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన తేనెటి విందు కూడా పోయిండట్నులో. మన యొక్క నల్లమల ఫారెస్ట్ అనేది ఎంత గొప్పది అంటే ఎప్పుడో క్రీస్తు పూర్వమే చైనా నుంచి, బర్మా నుంచి సిద్ధనాగార్జునుడు అక్కడ విద్యార్థులతో వచ్చి నల్లమల అడవి ప్రాంతంలో ఈ ఔషధ మొక్కలపైన పాఠాలు బోధించాడని కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఈ ప్రకృతి అడవుల సంరక్షణ అనేది ఏ ఒక్కరో చేస్తే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందువల్లంటే ఇప్పుడు నా చిన్నతనం నుంచి గత 30 సంవత్సరాలుగా నేను ఈ అడవుల్లోని ప్రతిరోజు అంటే 24/7గా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా, అలాగే ఒకసారి రాత్రి సమయాల్లో కూడా ఎవరన్నా వేటకు వస్తే వారిని కూడా నేను గట్టిగా మందలించడం ఇవైతే జరుగుతూ ఉన్నాయి. అయితే ఏ ఒక్కరి వలనో అడవులు 33% వృద్ధి అవడం అనేది అసాధ్యం అన్నమాట. కాబట్టి నేను నా వంతు సహాయంగా వారంలో ఒక్కరోజు నా చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక పాఠశాలకి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకి అడవుల గురించి, నేను సంరక్షణ గురించి, అడవులు ఎలా వృద్ధి చేసుకోవాలి నేను పాఠాలు అయితే చెప్తుంటాను. నువ్వు నిజాయితీగా కష్టపడుకుంటావో విజయం దానంతట కాదే నీ తానికత్తది. అవు గట్ల గీ తమ్ముడు కష్టానికి ఫలితం దక్కిందుల్లా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించి వారెవ్వా అనిపించుకున్నాడు. లాక్డౌన్ చాలా మందికి నష్టం కలిగించిన సుధా కొందరికి మాత్రం మేలు చేసిందంటాడు. యోగిడ గానొస్తున్న ఈ తమ్ముడు గా టైంలో వచ్చిన కొత్త ఆలోచననే జీవిత లక్ష్యంగా చేసుకొని ముందరికి పోతాడు. దేశం అంతటా 200 మందిని ఓడించి మొదటిసారి ICI ఛాంపియన్గా గెలిచిండు. ఇక దీని వెనుక 4 సంవత్సరాల కష్టం ఉన్నదట్నుళ్ళు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. అంటే స్టార్టింగ్ ఏమి ప్లాన్ గట్రా ఏం చేసుకోలేదు సార్. జస్ట్ బాడీ బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ మా ఫాదర్ని చూసి, సో నాకు కూడా ఫాదర్ బట్టి ఆ ఇంట్రెస్ట్ అది అలా వచ్చింది. సో మెల్లిగా ఒక 1.5 year తర్వాత నాకు ఈ ICN ఇలాగ న్యాచురల్ కాంపిటీషన్ అవుతుందని కొన్ని వీడియోస్ అవి చూడడం తెలిసింది. సో ఇంకా ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుంది అని చెప్పేసి లాస్ట్ 1 yearగా దీనికోసం ప్రిపేర్ అవుతున్నా. డిసెంబర్లో గోవా కాంపిటీషన్ అవుతుంది, సూపర్ షో. దాంట్లో పార్టిసిపేట్ చేశాను. 3 categories పార్టిసిపేట్ చేశాను.
ఫస్ట్ది క్లాసిక్ ఫిజిక్, దాంట్లో సెకండ్ వచ్చింది ఆ రోజు. సెకండ్ డే రోజు మంచి ఫిట్నెస్ మోడల్, దాంట్లో గోల్డ్ మెడల్ విన్ అయ్యాను. అంటే లైనప్స్ ఉంటాయి అనమాట, ఒక్కొక్క లైనప్ కి ఒక్కొక్క గోల్డ్ మెడల్ వస్తుంది. సో అలాగా వచ్చిన ప్రతి గోల్డ్ మెంబర్స్ కి కలిపేసి లాస్ట్ ఓవరాల్ ఛాంపియన్షిప్ పెడతారు. అయితే దాంట్లో 17 మెంబర్స్ గోల్డ్ లోని నేను విన్ అయ్యాను. మళ్ళీ దాంట్లో ఓవరాల్ మిస్టర్ ఇండియా టైటిల్ వచ్చింది దాంట్లో. సో నాకు ఆ హ్యామర్, ప్రో కార్డు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఆ క్యాష్ ప్రైజ్ 30,000 ఇచ్చారు. కాంపిటీషన్లోనే ఎంత పెద్ద అచీవ్మెంట్ చేస్తానని చేసి అసలు అనుకోలేదు. నేను అట్లీస్ట్ ఒక బ్రాంజ్, 4th ప్లేసింగ్ అలాగొచ్చినా చాలు, అది జస్ట్ ఇన్స్టాలో ఇలాగ యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనుకున్నాను. తీరా చూస్తే నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద అచీవ్మెంట్ వచ్చింది. బాడీ బిల్డింగ్ అనేది చాలా కాస్ట్లీ స్పోర్ట్స్ సార్. సో దాన్ని బట్టి ఏదైనా స్పాన్సర్షిప్స్ ఏమైనా ఉంటే ఇంకా హయ్యర్కి వెళ్ళాలని నాకు డ్రీమ్ అయితే ఉంది. ఐసీఎన్లో ఒలింపిక్స్ కూడా ఉంది, ఆస్ట్రేలియాలో అవుతుంది, కానీ చాలా బడ్జెట్ అవుతుంది. మేమైతే అంత ఉన్న వాళ్ళం కాదు. మాకున్న పరిస్థితిని బట్టి మమ్మల్ని అర్థం చేసుకుంటూ పాపం మా అబ్బాయి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టకంట పాపం తను ఓన్గా జిమ్లో జాయిన్ అయ్యాడండి. తను ఓన్గా పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరినో సపోర్ట్ తీసుకొని గోవా వెళ్ళి నేను ఎలాగైనా సరే ఇలాగ మంచి పేరు తెచ్చుకోవాలి అని ఒక్క ఫోన్ చేసి చెప్పాడు. అమ్మా నేను విన్ అయ్యాను. చాలా సంతోషం అనిపించిందండి. మేమున్న పొజిషన్ బట్టి మేము అసలు ఊహించలేదు తను ఎంత మంచి పేరు తెచ్చుకుంటాడు, విన్ అవుతాడని అసలు మేము ఊహించలేదు సార్. ఇంకా తనకైతే మాత్రం అదర్స్ ఇంకా పై దేశాలకు వెళ్ళి మంచి మన ఇండియాకి మంచి పేరు తేవాలని అయితే ఉంది సార్ అబ్బాయికి. ప్రభుత్వం తరపు నుంచి మా అబ్బాయికి ఏ హెల్ప్ చేసినా సరే ఇంకా మంచి పేరు తెస్తాడని మాకైతే 100% నమ్మకం ఉందండి. అని గరం అవుతాడు బీజేపీ లీడర్ నరసింహరావు. దీనికి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే జుమ్మేదారని దీని మీద కోర్టుకు పోతా అంటాడు. ఇవాళ ఏదైతే రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలంలో జువ్వాడి నరసింహరావు ఫోన్ కూడా ట్యాప్ చేయమని చెప్పినారు అని చెప్పడం జరిగింది. దానికి మీ మీడియా సమీక్షంగా ఒకటే చెప్తా ఉన్నాం, నా ఫోన్ను ట్యాప్ చేసి నేను కేవలం ఆనాటి పిసిసి అధ్యక్షునికి దగ్గరగా ఉన్నానని మరి మా సమాచారాన్ని లాగదీస్తూ నేను ఎవరితోటి మాట్లాడితే వాళ్ళకు ముందే ఫోన్ చేసుడు. చాలామంది ఇలా ఎందుకు పెడుతున్నానంటే కేసీఆర్ కుటుంబం చరిత్ర ఇక్కడ చాలామందికి తెలియదు, చాలామంది టీఆర్ఎస్ నాయకులకు తెలియదు, చాలామంది ఈ మా సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకు కూడా కేసీఆర్ చరిత్ర తెలియదు. మేమందరం 89లో కలిసి ఉన్నాం. ఆనాటి కేసీఆర్ పరిస్థితి చెప్పాలనుకుంటే ఇంట్లో ఫోన్ లేదు, నడుపుకునే కారులో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఆనాడు మేము ఆదుకున్నాం. ఇవాళ ఈ హరీష్ రావు అనే వ్యక్తి ఎక్కడైతే నా ఫోన్ ట్యాప్ చేయమన్నాడో ఆ వ్యక్తి దగ్గర మోటార్ సైకిల్ లేకపోతే ఆనాటి పరిస్థితుల్లో మా మోటార్ సైకిల్ తీసుకొని తిరిగిన వ్యక్తి ఇవాళ కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించింది. కేసీఆర్ పరిస్థితి ఏముండే మమ్మల్ని అడుగురి. ఇవాళ నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా, హరీష్ రావుని ఛాలెంజ్ చేస్తున్నా, రండి మీరు ఎక్కడికైనా డిబేట్కి రండి, నేను మీ సంగతి ఏందో నేను చెప్తాను. ఇవాళ కేవలం మీ చరిత్ర నాకు తెలుసు కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా మా ఫోన్లు ఏం మాట్లాడుతున్నారు, మా గురించి ఏం చెప్తాడు అన్న భయంతో ఇవాళ నా ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. చూసిలానులా గివ్వే మరి ఈ లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అందరుకుంటా మరి.